కృష్ణానదిలో ఫెన్సింగ్ వేయటం వెనుక పెద్దల హస్తం ఉందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సాక్షి టీవీలో దీనిపై పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో కృష్ణానదిలో జరుగుతూ ఉన్న కబ్జా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది. ఎట్టకేలకు అధికారులు కదలిక వచ్చినా ఫెన్సింగ్ ను పూర్తిగా తొలగించకపోవడంపై అనుమానం వ్యక్తం అవుతోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. కబ్జా చేశారంటూ సాక్షి టీవీలో ప్రసారమైన కథనాలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణానదిని ఏకంగా కబ్జా చేయటం ఏంటంటూ ఒక డిస్కషన్ నడుస్తుంది. దాంతోపాటుగా మత్స్యకారులు కూడా ఆందోళనకు దిగారు. ఈరోజు ఎక్కడైతే కబ్జా జరిగిందో కృష్ణానది ఒడ్డులో అక్కడే ఆందోళన కూడా చేశారు, నిరసన కూడా వ్యక్తం చేశారు. పూర్తిగా ఇక్కడ పరిస్థితి చూస్తే మన సాక్షి టీవీ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. కానీ తూతూ మంత్రంగా జెండాలు మాత్రమే పీకేసి ఆ ఫెన్సింగ్ని మాత్రం అక్కడే ఉంచడం జరిగింది. దీనిపైన కొంతమంది మత్స్యకారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకున్నాం. ఏంటి మీరేమనుకుంటున్నారు? అసలు ఇది కబ్జాదారుల పనేనండి. ఎందుకంటే మొత్తం 150 ఎకరాల వరకు ఫెన్సింగ్ చేసేసి ఈ యొక్క దెబ్బలన్నీ తీసేసి మధ్యలోని అపార్ట్మెంట్లు కడదామన్నట్టుగా ఒక అది వేయడం జరిగింది. దీనికోసం మేము ఇదివరకే సాక్షి టీవీలోని మాట్లాడాం. అయినప్పటికీ కూడా కొంతవరకు తీసి కొంతవరకు మళ్ళీ ఆపేశారు. ఏంటని అడిగితే అది గుంటూరు సంబంధించింది, ఇటు కృష్ణా జిల్లా సంబంధించింది అంటే మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసేస్తారని మిషనరీ కూడా తెచ్చేసారండి. ఇంకా ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లాలని మొత్తం మత్స్యకారులు మొత్తం ఆందోళన చేపట్టాం. మా బతుకుదేరు మాత్రం తీసేస్తున్నారు వాళ్ళు. ఎన్నో ఏళ్ళ మంది బతుకుతున్నాం ఈ నీటి మీద. ఈ నీళ్ళు నమ్ముకుని బతుకుతున్నాం మేము అందరం ఏకమయ్యి. ఎక్కడి నుంచో ఉన్నారు జనం, మత్స్యకారులు అందరూ చాలామంది బతుకుతున్నారు. ఈ నీళ్ళు లేకపోతే మేము బతకలేం. కూలి పని అంటే మాకు చేత కాదు. ఈ నీటి వల్ల బతుకుతాం మేము. ఈ నీటి వల్ల బతుకుతాం. మాకు నీరు మాకు హక్కు ఉంది, మాకు సంబంధం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఉన్నా ఎక్కడున్నాడో తెలీదు. ఎక్కడో పేదోటి కాలువ తవ్వుకి తీసుకొచ్చి ఎంతోమంది వ్యవసాయదారులు బతుకుతారని చాలామంది చెప్పుకొచ్చారు. బతుకుతున్నారు. వాళ్ళకాడ చాలా మందికి మంచి జరిగింది. కానీ మాకు అన్యాయం జరిగింది. ఇక్కడ మత్స్యకారులంతా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం కొంతమందికి కొమ్ముగాస్తుంది. అందుకనే దాదాపు ఇప్పటికే సాక్షి టీవీలో అనేక కథనాలు ప్రసారమైన తూతూ మంత్రంగా జెండాలు పీకేశారు. ఫినిషింగ్ పీకేయలేదంటే ఖచ్చితంగా దీనిలో మంత్రులతో పాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. వెంటనే వాటిని తొలగించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ దాసుతో అశోక్, సాక్షి టీవీ, కృష్ణానది నుంచి.